హాయ్. మనం RV400 రివోల్ట్ బైక్ ఉంది కదా! దీనిది చాలా వరకు ఇమ్మొబిలైజర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇమ్మొబిలైజర్ అంటే రిమోట్‌తోని మనం బండి స్టార్ట్ చేసేది. దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే, మనం బండి నడిపిస్తుంటాము. ఆ కీ ఏమో మన జేబులో ఉంటది. పొరపాటున ప్రెస్ అయిపోయినా సరే బండి ఆఫ్ కావడం గానీ, లేకపోతే ఇట్లాంటి ఇష్యూస్ వస్తున్నాయి. ఇంకొకటి దాని సర్వీస్ కూడా 2 ఇయర్స్‌కి ఒకసారి ఈ ఇమ్మొబిలైజర్ అనేది పాడైపోతుంటుంది. ఇంకా 1 ఇయర్‌కి కూడా పాడైపోవచ్చు. సో, దీనికి బెస్ట్ సొల్యూషన్ మేము ఏం తీసుకొచ్చినామంటే, ఈ పవర్ బటన్ ఏదైతే ఉందో, ఈ పవర్ బటన్ ప్లేస్‌లో డైరెక్ట్‌గా రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండెడ్ జెన్యూన్ స్పేర్ పార్ట్‌ది రాయల్ ఎన్‌ఫీల్డ్ కీ పెట్టేసి డైరెక్ట్‌గా మనం ఈ కీ ఆన్ చేయగానే మనకి బండి అనేది స్టార్ట్ అవుతది. ఇంకా ఈ రిమోట్‌తోని ఈ బాధే ఉండదు. సో, ఇది ఎట్లా చేయాలంటే బండి చూపిస్తాను చూడండి. ఈ సైడ్ కవర్స్ ఉన్నాయి కదా! ఈ కింది కవర్ అవసరం లేదు. ఈ పైన కవరు, ఇక్కడి కవరు. ఇది ఒకటి పైన పవర్ బటన్ ఉంటుంది కదా! ఇది ఒకటి తీయాలి. మనం ఏందంటే ఈ పవర్ బటన్ ప్లేస్‌లో ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ కీ ఫిక్స్ చేయబోతున్నాము. ఏమేమి విప్పాలి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇది వచ్చేసి ట్యాంక్ కవరు. ఇవి 2 ఫ్రంట్ సైడ్ వస్తాయి కవర్స్. ఇది కూడా సైడ్‌కి వస్తుంది. ఇవి 2 మెయిన్ సైడ్ కవర్స్ ఇవి. మీకు ఫిట్ చేసేటప్పుడు ఒకసారి ఎట్లా ఫిట్ చేస్తామో చూసుకుంటే మీకు దాని రివర్స్‌గా ఎట్లా తీయాలో మీకు తెలుస్తది. ఈ పవర్ బటన్ తీసే ప్లేస్‌లో కొద్దిగా మనకి ఒక 1 mm కొద్దిగా ఆల్టరేషన్ చేయాల్సి వస్తది. మీరు ఏదైనా హీట్ చేసి రౌండ్‌గా ఇట్లా తిప్పినట్లయితే ఆ 1 mm అనేది కవర్ అయిపోతుందనమాట. ఓపెన్ అవుతుంది ఈ హోల్. మీరు హీట్ చేయకపోయినా సరే, లేకపోతే ఏదైనా సాల్ట్ పేపర్ ఉంటది కదా! దాంతోని కూడా మీరు ఇట్లా చుట్టూ రబ్ చేస్తూ పోతే 1 mm వరకు మీకు ఈ హోల్ అనేది ఓపెన్ అవుతది. ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ కీ అనేది లోపటి నుంచి మనము పెట్టినాము. ఇప్పుడు ఈ రబ్బర్ సీల్ ఒకటి ఉంటది. ఇది మన పవర్ బటన్‌కే ఉంటది. దాన్ని తీసి దీనికి ఇట్లా బోర్లిచ్చి నట్టు ఫిట్ చేస్తే సరిపోతది. చూడ్డానికి కూడా మీకు లుక్ ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా బానే ఉంది ఫిట్ చేయడం అంతే. ఓకే, ఇప్పుడు దీనికి ఫిట్టింగ్ అనేది అయిపోయింది. పవర్ బటన్ ప్లేస్‌లో మనము రాయల్ ఎన్‌ఫీల్డ్ కీ ఫిట్ చేసేసినాము. ఇప్పుడు బ్యాటరీ పెట్టి ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాం. ఇగ్నిషన్ ఆన్ చేసి బండి స్టార్ట్ చేసి చూద్దాం. అయితే దేనికి కనెక్ట్ చేయాలంటే ఇది ఓపెన్ చేయగానే ఈ కీ ఉంటుంది కదా, బ్యాటరీ ఓపెన్ చేయడం, దీని కిందనే ఒకటి ఎంటీ ప్లగ్ ఉంటుంది. దీనికి ఇది కీ కోసమే అనమాట. డైరెక్ట్గా మేము పంపించే ఈ కేబుల్ ఏదైతే ఉంటుందో దీంట్లో ఇన్సర్ట్ చేసి ఇగ్నిషన్ ఆన్ చేస్తే మీకు బండి స్టార్ట్ అవుతుంది. ఒకసారి బ్యాటరీ పెట్టి స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇంకా నేను ఎంసీబీ ఆన్ చేయలేదు. ఈ కేబుల్కి అయితే మన కనెక్టర్ అనేది కనెక్ట్ చేసినాము. ఒకసారి రాయల్ ఎన్ఫీల్డ్ కీ ఉంది కదా, ఎంసీబీ ఆన్ చేసినాను. మీరు ఇక్కడ చూడొచ్చు ఇమ్మొబిలైజర్కి, ఇంకా ఇమ్మొబిలైజర్తో మనకు పని లేదు. ఈ కేబుల్ తీసేసినాను, ఈ ప్లగ్. దీనికి కూడా మనం ఒక టేప్ వేసేస్తే సరిపోతుంది. ఇలా మీ ఇమ్మొబిలైజర్ వర్కింగ్ కండిషన్లో ఉంటే ఇది కనెక్ట్ చేసినా పర్వాలేదు. మీరు అది రిమోట్ ఆన్ చేయకుండా డైరెక్ట్ ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. ఒకసారి స్టార్ట్ చేస్తున్నాను చూడండి. కీ ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు వెళ్ళి చూడండి, ఇక్కడ స్టాండ్ వేసాను. ఇక్కడ పార్కింగ్ మోడ్లో ఉంది కాబట్టి చూపించట్లేదు, పార్కింగ్ చూపిస్తుంది. బండి అయితే స్టార్ట్ అయింది. చూడండి, బండి అయితే మూవ్ అవుతుంది. ఇంకా మీకు ఇమ్మొబిలైజర్ అండ్ రిమోట్తో ఇంకా అవసరం లేదనమాట. మన రెగ్యులర్ బైక్స్ ఏవైతే ఉంటాయో దీంతో మనం డైరెక్ట్గా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను చూడండి, అంతే. మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇంకా మీకు ఈజీ ప్రాసెస్ అనమాట. ఇంకా కీ ఒకవేళ మన జాబ్లో ఉండి ప్రెస్ అయిపోతుంది, లేకపోతే ఇమ్మొబిలైజర్ పాడవుతుంది. ఇమ్మొబిలైజర్ మనం షోరూమ్లో తీసుకున్నట్లయితే మనకి 3600 ప్లస్ వాళ్ళు సర్వీస్ చేస్తారు కదా, ఛార్జెస్ చేస్తారు. మనకైతే ఇది మీకు ఇక్కడ మీరు హైదరాబాద్లో ఉన్నట్లయితే మీరు ఇక్కడికి వచ్చి బండి చేయించుకోవచ్చు. లేదు మీరు దూరం ఉంటే ఈ స్పేర్ పార్ట్ ఏదైతే ఉందో ఇది డైరెక్ట్గా మీకు కొరియర్ చేస్తాము. డైరెక్ట్గా మీరు ఇది ఇప్పేసి డైరెక్ట్ ఈ కేబుల్ ఒక్కటి కనెక్ట్ చేయడం ఉంటుంది, అంతే. ఫిట్టింగ్ చేసుకోవాలి అంతే. ఓకే, దీని కాస్ట్ ఎంత అంటే
మీరు ఒకవేళ కొరియర్ చేస్తేనేమో ₹1000 మీకు ఇంక్లూడింగ్ కొరియర్ ఛార్జెస్తోని మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా మీకు పంపిస్తాం మీకు కొరియర్ ద్వారా. లేదు మీరు ఇక్కడికి వచ్చి ఫిట్టింగ్ చేసుకుంటే అంటే ఫిట్టింగ్ ఛార్జెస్ ఒక 300 ఎక్స్ట్రా ఉంటాయి. 1300కి మీకు ఫిట్టింగ్తో కలిపి చేసిస్తాం. మెయిన్ ఈ కీ సెట్ ఉంటుంది కదా, ఇది పెట్టిన తర్వాత ఇక్కడ 2 పెద్ద స్క్రూస్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ అనమాట ఒకటి ఫిట్ చేస్తున్నారు చూడండి. ఈ 2 ఫిట్ చేయాలి. సో వాషర్తో ఉంటాయి, అవి ఇక్కడ ఫిట్ చేయాలి. ఇది వచ్చేసి ట్యాంక్ కవర్కి ఇక్కడ 4 స్క్రూస్ ఉంటాయి, మళ్ళీ ఫిట్ చేసేయడమే. ఈ స్పేర్ పార్ట్ కొంచెం ఇంపార్టెంట్ అనమాట. ఈ లోపల లాక్ ఉంటుంది. ఫస్ట్ ఈ లాక్ అనేది దాని లోపలికి వెళ్ళేటట్టు చూసుకోవాలి. ఇక్కడ 2 స్క్రూస్ ఉంటాయి, ఇది ఒకటి సేమ్. అవతల సైడ్ కూడా సేమ్, అవి ఫిట్ చేసేయాలి. ఇంకా ఈ పార్ట్ ఏదైతే ఉంటుందో ఇటు ఇక్కడ లాక్స్ ఉంటాయి, అది చూసుకొని జస్ట్ ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది అంతే. ఈడ స్క్రూ ఉంటుంది, ఇది కూడా ఫిట్ చేసేయాలి లాక్స్ ఫిక్స్ అయిన తర్వాత. ఈ పెద్ద కవర్ ఉంది కదా, ఇది జస్ట్ ఇక్కడ ఒక లాక్ ఉంటుంది, అది ప్రెస్ చేసిన తర్వాత ఈ నట్ బోల్ట్స్ అనేది పెట్టేయడమే. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాత్రము వచ్చి చేయించుకోండి. రాని వాళ్ళు ఒకవేళ హైదరాబాద్ లోకల్ లేని వాళ్ళు అయితే మెకానిక్ దగ్గర ట్రై చేయండి. ఎందుకంటే ఇవన్నీ లాక్స్ ఉంటాయి, మీకు ప్రెస్ చేయడం రాక లాక్లు అనేది ఇరిగిపోతుంది. ఇరిగిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే మీకు నెక్స్ట్ టైం పెట్టాలన్నప్పుడు మొత్తం ఇదంతా లూజ్ అయిపోద్ది. ఏడంటే ఆడ స్పేర్ పార్ట్స్ దొరకవు, దీన్ని ఓన్లీ షోరూమ్లోనే దొరుకుతాయి. ఇంకా షోరూమ్కి పోతే ఒకవేళ స్పేర్ పార్ట్ 3500 4000 చెప్తాడు. కానీ చేసేటప్పుడు మాత్రం పని జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి. ఆఫ్ చేయి.